హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ భక్ష్యాలు మా సైడ్ అయితే పోలలు అంటామండి. ఇవైతే మేము ఉగాది రోజైతే చేసుకున్నాను, పండగ కదా, ఆ రోజైతే పోలలు అనేవి చేసుకుంటాం కాబట్టి ఆ రోజు చేసుకున్న వీడియో ఈ రోజైతే షేర్ చేస్తున్నాను. చూడండి, అలా శనగపప్పు అయితే నేను ఒక ½ కేజీ వరకు తీసుకున్నాను. వాటిని మంచిగా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మందు అది కొడతారు కదా, అందుకని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ వైట్గా వస్తుంది కదా మనం కడిగినప్పుడు, అలా అది పోయే వరకు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అందులో పోసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వండి. చూడండి, ఉడుకుతుందిగా, ఆ పొంగు వస్తుంది కదా, దాన్ని తీసేసేయండి. కొంచెం వైట్గా పొంగు టైప్లో ఉంది కదా, అది తీసేసేసుకోండి. మనం పప్పు కర్రీ చేసుకున్నా అలా వైట్ పొంగనే తీసేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇక పోలీలు కాబట్టి అలా వైట్ పొంగు ఏదైనా ఉంటే తీసేసేసుకోండి. దాదాపు మనకు 50% పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా కాసేపు ఉడికితే సరిపోతుంది. పోలీలకు మెత్తగా ఉడకాలి కదా పప్పు అనేది. ఇంకొక 15 మినిట్స్ ఇలాగే ఉంచితే మనకు పప్పు అనేది బాగా పోలీలకు సరిపడంత ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ అనేవి ఉన్నవి. ఈ వాటర్తో కూడా మనకు చాలా పని ఉందండి. ఎందుకంటే వాటితో మనం కట్టుచారు అనేది చేసుకోవాలి. చాలా ఫేమస్ అండి కట్టుచారు అనేది. చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత నేనైతే అలా ఒక దానిలోకి, ఒక జాలి తట్టలోకి అయితే దాన్ని అంతా వంపేసుకుంటున్నాను. డైరెక్ట్ అంతా పారబోసేయచ్చు. కాకపోతే ఏంటంటే దాంతో మనం కట్టుచారు అనేది చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. కట్టుచారు వీడియో కూడా నేను పెడతాను, ఏ విధంగా చేసుకోవాలనేది. చూడండి, ఇలా పప్పు అయితే మనకు మెత్తగా ఉడికిపోయింది కదా. ఈ పప్పుని మళ్ళీ అదే బగోన్లో వేసేసుకొని దీనిలో చక్కెర అనేది వేసుకుంటున్నాను. కొందరు బెల్లంతో కూడా చేసుకుంటారు, నేను మాత్రం చక్కెరతో చేసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి. నేను పప్పు ½ కేజీ తీసుకున్నాను కదా, ½ కేజీ కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను చక్కెర అనేది. మీరు ఎక్కువగా తింటానంటే ½ కేజీ కూడా పోసుకోవచ్చు. ఇది మంచిగా కరిగిపోతూ ఉంటుందండి చక్కెర కదా, కరిగిపోయి మంచిగా ఆనకంలాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఒక 2-3 డేస్ వరకు ఉన్నా కూడా ఈ పోలీలు అనేవి ఖరాబ్ కాకుండా ఉంటవి. అందుకని చెప్పేసి మంచిగా చూసారా, మొత్తం చక్కెర మొత్తం కరిగిపోయేలా అయిపోయిందో. ఇది మొత్తం మళ్ళీ దగ్గర పడాలి, గట్టిగా అయిపోతుంది. ఆలోపు మనం పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసేసుకుందాం. పోలీల కోసం మనకు పిండి కూడా కావాలి కదా, పిండి ముద్ద. దానికోసం అని చెప్పేసి నేను కొంచెం మైదా తీసుకున్నాను, అందులోనే కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం మైదాతో చేస్తే మొత్తం కొంచెం గట్టిగా అయిపోతాయని చెప్పేసి నేను కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను. అదొక ½ కేజీ, ఇది ఒక ½ కేజీ తీసేసుకొని ఇది కూడా ½ కేజీ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూడ, రెండు మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసి మంచిగా మెత్తగా పిసుక్కొని పెట్టేసుకున్నాం. మధ్య మధ్యలో అలా పప్పును కలుపుతూ ఉండండి, తొందరగా అడగంటిపోతుంది దగ్గర పడేటప్పుడు. ఇప్పుడంటే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి సరిపోతుంది, కానీ దగ్గర పడేటప్పుడు మాత్రం కలుపుతూ ఉండండి. పిండిని అయితే మనకి ఏ విధంగా కావాలి, ఎంత మనకు తెలిసిపోతుంది కదా మెత్తగా ఎంత ఉండాలని చెప్పేసి. కొంచెం పొల్లకు మెత్తగానే పిసుక్కోండి, మరి చపాతి పిండిలా కాకుండా కొంచెం మెత్త. నేను ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి అలా ఉంది. నేను కొంచెం సేపు ఫోన్ పక్కకెట్టేసి మీకు కలిపిన తర్వాత చూపిస్తాను. ఎక్కువ మెత్తగా పిసుకోకండి, అలా అని మరి గట్టిగా కూడా ఉండకూడదు, నార్మల్గా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలా మంచిగా మెత్తగా పిసుక్కోండి పిండిని. పప్పు కూడా మధ్య మధ్యలో మనం కలుపుతూ చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే పప్పు స్టవ్ పైనే ఉంది. అలా కొంచెం మెత్తగా మన చేయి పెడితే అలా పోయేటట్టు ఉంటే సరిపోతుంది. పప్పు కొంచెం చూడండి దగ్గర పడింది, ఇంకా దగ్గర పడాలండి, చాలా గట్టిగా అయిపోవాలి పప్పు అనేది.
మధ్య మధ్యలో మాత్రం కలుపుతూనే ఉండండి. కావాలంటే మీరు నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మేము మాత్రం ఎప్పుడు కానీ పొలలు తినేటప్పుడు పొలల పైన నెయ్యి వేసుకొని తినడం మాకు అలవాటు. కొందరు ఏంటంటే పప్పులోనే యాడ్ చేసేసుకుంటారు నెయ్యి. నేను మాత్రం తినేటప్పుడు మాత్రం నెయ్యి పోసేసుకొని తింటాం పొలల పైన. మా సైడ్ అయితే పొలలు అంటాము, కొందరు భక్ష్యాలు అంటారు, కొందరు పూర్ణమప్పాలు అంటారు, చాలా పేర్లు ఉంటాయి కదా. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క స్టైల్లో పిలుస్తారు. మా సైడ్ మాత్రం మేము పోలేలనే అంటామండి. చూడండి ఇంకా దగ్గర పడాలి, చూస్తున్నారు కదా. కొంచెం ఇలాచి, కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కొందరు సోంపు కూడా వేసుకుంటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. సోంపు కూడా వేసుకుంటే, తినే సోంపు, స్వీట్ సోంపు దొరుకుతుంది మనకు బయట, ఆ సోంపు కూడా యాడ్ చేసుకుంటారు కొందరు. మహారాష్ట్ర వాళ్ళైతే బాగా వేసుకుంటారండి సోంపు అనేది. చూసారు కదా దగ్గర పడింది. ఇది ఇట్లా ఉంటే ఏంటంటే ఆనకం వచ్చేసి చాలా దగ్గరికి అయిపోతుంది. కాబట్టి మనకు 2-3 డేస్ ఉన్నా కూడా, అంటే ఒక్కటేసారి చేసుకోకుండా వేడివేడిగా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. ఎందుకంటే 2-3 డేస్ వరకు ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాననే కాదు, చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చేసిందో. మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వచ్చేసింది. కాకపోతే ఏంటంటే మిక్సీ పట్టుకుంటే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. చూస్తున్నాను, ముద్ద కట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. చాలా మెత్తగా అయిపోయింది, అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇంక కొంచెం పొడి పొడిలా రావాలని చెప్పేసి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని అంతా ఒక తట్టలోకి అయితే వేసుకుంటున్నాను. ఇవి చేయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఏనండి. ఫస్ట్ పప్పు ఉడకాలి, మళ్ళీ ఆనకం రావాలి, అది అందులో పెట్టాలి, అంత దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కొంచెం అయితే ఫీవర్ వచ్చింది, గొంతు చేంజ్ అయిపోయింది, తెలుస్తుంది మాకు మాట్లాడుతుంటేనే. చాలా చేంజ్ అయిపోయింది గొంతు అనేది. చూస్తున్నారు కదా ఇలా పిండి అయితే మొత్తం తీసేసుకోవాలి. అలా ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఫస్ట్ అయితే ఒక కవర్ అయితే వేసేసుకొని దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నాకు కూడా చేయడం అంతగా రాదండి, అమ్మ చేసినట్టయితే రావు, నేను కూడా ట్రై చేయడమే అంతే. కానీ ఈ పూర్ణం వరకు ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు చపాతీ చేయడం సరిగా రాదన్నమాట, అదే ప్రాబ్లం. అలా అయితే మా అమ్మ చేసిన స్టైల్లోనే చేస్తున్నాను, కానీ అమ్మ చేసినట్టయితే రాలేదు. చూస్తున్నారు కదా అలా మొత్తం పెట్టేసుకొని అందులో పూర్ణం అనేది పెట్టేసుకోవాలి. మనం ఒక చపాతీ టైప్లో, చిన్న చపాతీ టైప్లో చేసేసుకొని అందులో పూర్ణం అయితే పెట్టేసుకొని ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టేసుకోండి. ఇదంతా ఒక దగ్గరికి అలా చేసేసుకుంటే సరిపోతుంది. అసలు పిండి తక్కువగా తీసుకోవాలండి, పూర్ణం ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని వైట్ పేపర్, మనం పేపర్ తీసుకున్నాం కదా కవర్, ఆయిల్ వేసాం కదా, అక్కడ పెట్టేసి దాన్ని చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది. కొందరు లావుగా చేసుకుంటారు భక్షాలని, అలాగే చేత్తో ప్రెస్ చేసేసుకొని పెంచి పైన పెట్టి అటు ఇటు కాల్ చేసుకుంటారు కొందరు. మేమైతే సేమ్ చపాతీ టైప్లోనే చేసుకుంటామండి. చేయితో వెతుకున్నా సరిపోతుంది, వచ్చేస్తుంది. కాకపోతే నేను మాత్రం లాట్నికోలతోనే అంటున్నా. చూసి కదా సేమ్ అట్లనే మన చపాతీ అయితే ఏ విధంగా తాల్చుతామో అలాగే తాల్చేసుకుంటే సరిపోతుంది. మనమైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పెంచి అయితే పెట్టేసుకుందాం. నేనైతే పెనమే పెట్టేసుకున్నాను. చపాతీ తాల్చుడు అయితే అయిపోయింది కదా. ఇలా పెనం అయితే పెట్టేసుకొని దానిపైన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నామండి. కొందరు నెయ్యితోనే కాల్ చేసుకుంటారు.
మేమైతే ఆయిల్ వేసేసుకొని తినేటప్పుడు మాత్రం పైన నెయ్యి వేసుకొని వేడి వాటిపైన నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం దాల్చుకున్నాం కదా పోలెప్ప, అది కూడా దానిపైన వేసేస్తున్నానండి. 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇదైతే నేను దీనిపైన అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే వేయను, కానీ మీకు చూపించాలని చెప్పేసి నెయ్యి అయితే వేస్తున్నాను. మేమైతే తినేటప్పుడు మాత్రమే వేసుకుంటామండి. చూసారు కదా, ఇలా నెయ్యి వేసుకొని దీన్ని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. కొంచెం ఫస్ట్ కదా, అందుకే అలా వచ్చింది. నెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇంకొక పోలెప్ప మనం రెడీ చేసేసుకుందాం. నేనైతే అన్నీ అలా చేసి అయితే పెట్టుకుందామని చెప్పేసి అన్నీ అలా చేసి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇలా పూర్ణం పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి పిండి ముద్ద అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి, పూర్ణం అనేది ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మనకు పోలెప్ప అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మొత్తం పిండి ఎక్కువగా ఉండేసరికి మన చపాతీ నార్మల్ చపాతీ టైప్లో అయిపోతుంది అనమాట. కాబట్టి పిండి తక్కువగా తీసుకొని పూర్ణం ఎక్కువగా తీసుకోండి. అప్పుడు మనం అనుకున్న విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి మనకు అప్పాలు అనేటివి. భక్షాలు అంటారు, పోలేలు, పూర్ణమప్పాలు, ఇంకా ఏమైనా నేమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. అలా చేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది కదా, ఒక 2-3 అలా మోల్డ్ చేసి పెట్టేసుకుంటే అని చెప్పేసి అలా చేసుకున్నాను. ఇదైతే చేయితో ప్రెస్ చేసి చూద్దామని చెప్పేసి చేయితోనే ప్రెస్ చేశానండి. ఇది కూడా బాగానే వచ్చింది చేయితో ప్రెస్ చేస్తే. చూసారు కదా, అలా మొత్తం చేయితోనే అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం లార్నీ కొలతో కూడా ఫస్ట్ చూపించాను కదా, అలా కూడా చేసుకోవచ్చు మన చపాతీ టైప్లో. కానీ ఇలా చేస్తే రౌండ్గా వచ్చింది చూసారా, వంకర టింకర పోకుండా. మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని సేమ్ మళ్ళీ అదేవిధంగా మన పోలెప్ప ఉంటుంది కదా తాల్చుకున్నది, అది కూడా దానిపైన వేసేస్తున్నాను. మంచిగా కాలేటప్పుడు మాత్రం స్మెల్ అయితే మస్తు వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఉగాది రోజు చేసాం కానీ ఇప్పుడు 2-3 డేస్ అయిపోతుంది, కొంచెం ఫీవర్ ఉండింది, అందుకని చెప్పేసి వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇది నార్మల్గా అయితే పొంగాలి, కానీ పొంగట్లేదు. ఇక చూసిన కదా సేమ్ అచ్చం ఇట్లనే అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ప్రతి ఒక్కటి చూపించట్లేదు, ఇప్పుడైతే కొన్ని వేసినవి చాలా మెత్తగా అయితే వచ్చినవి, పొంగలే కానీ మెత్తగా అయితే వచ్చినవి. ఇలాగే మిగిలిన పిండి మొత్తం చేసేసుకుందాము. ఈ విధంగా చేసుకునే పోలేలు అయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. పండుగ కూడా చేసుకుంటున్నాం కాబట్టి అందరూ చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటవి పోలేలు అనేవి. దీంతో పాటు కట్టుచారు కూడా చేస్తానని చెప్పాను కదా, దీనిలోకి అయితే నేను ఆలు కర్రీ చేశానండి. పోలేలు పెట్టేసుకొని ఆలు కర్రీ వేసుకొని కట్టుచారు తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కట్టుచారు రెసిపీ కూడా పెడతాను, మీరు కూడా ఒకసారి ఆ కట్టుచారుని ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి, అదైతే గ్లాస్లో పోసుకొని మరీ తాగిస్తూ ఉంటాము. పోలేలు ఎంత ఫేమస్ ఉగాదికి, మా సైడ్ అయితే కట్టుచారు కూడా అంత ఫేమస్ అన్నమాట, అంత బాగుంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం నేను అదే పెడతానండి, కట్టుచారే. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చాలా ట్రై చేస్తున్నాను పోలేలు చేయడానికని, కాకపోతే ఇంకా బాగా రావాలి. నెక్స్ట్ టైం బాగా వచ్చేలా చేస్తాను. ఇప్పుడైతే నార్మల్గా వచ్చింది, కానీ పర్లేదు, నేను కూడా చేయగలనని అయితే అనిపిస్తుంది. చూసారు కదా, ఇదే విధంగా అన్ని పోలేలు చేసేసుకుంటే సరిపోతుంది.
మొత్తం మైదా పిండి పోసుకుంటే ఏంటంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం గోధుమ పిండి కూడా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి మెత్తగా వస్తాయి అన్నమాట పోలేలు అనేవి. చూస్తున్నాం ముడితేనే ఇచ్చుకుపోయేటట్టు ఎట్లున్నావో అంత మెత్తగా వస్తుంది. వేడి తింటేనైతే నెయ్యి వేసుకొని మస్తు ఉంటుందండి. చూస్తున్నా ఫైనల్గా మనకైతే అన్ని పోలేలు అయితే రెడీ అయిపోయినవి. కావాలంటే మీరు వేడివేడిగా తినాలనుకుంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, అన్నీ ఒకేసారి కాకుండా. అంటే మార్నింగ్ కొన్ని చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో కొన్ని చేసుకోండి, అప్పుడైతే ఫ్రెష్గా ఉంటవి. ప్లస్ మంచిగా వేడివేడిగా తిన్నామనుకోండి ఆ టేస్టే వేరు. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు చేసేసుకోండి. మా ఇంట్లో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను మొత్తం చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా చాలా బాగా అయితే వచ్చినాయి పోలేలు అయితే మొత్తం మీద. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ని అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్, లైక్ కూడా కొట్టండి. వీడియో అనేది కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. ఒక లైక్ చేస్తే ఏం కాదండి, అమౌంట్ అయితే ఏం కట్ కాదు కాబట్టి లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఫైనల్గా మనకు పోలేలు అనేవి రెడీ అయిపోయినవి. వేడి పోలేల్లో నెయ్యి వేసుకొని తింటే పక్కకు కట్టుచారు పెట్టుకుంటే ఇక మస్తు ఉంటుంది దాని టేస్ట్ అయితే. ఇవన్నీ అయితే ఒక దానిలో వేసి మీకు చూపిస్తా. ఇక చూడండి అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే ఫైనల్. ఇక దీన్ని కూడా తీసేసుకుంటే చూసిలు కదా మనకైతే పోలేలు అయితే మొత్తం రెడీ అయిపోయినవి. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని చూపిస్తా. చూడండి ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత చూస్తున్నారు కదా అలా విడివిడిగా వస్తున్నాయి. చూడండి అంత బాగా వచ్చినాయి అనమాట. చాలా బాగా వచ్చిందండి. స్వీట్ కూడా సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా 2 వేలతో చుంచితే అలా చునగాలి అంటే ఎంత మెత్తగా వచ్చినాయి అన్నమాట. గట్టిగా రాకూడదండి, పోలేలు అనేవి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.